నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ సందేశం మిమ్మల్ని మే 1వ తేదీ లోపల చేరాలనుకుంటుంది. అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఈ సందేశం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను సెలనైట్ క్రిస్టల్ పెట్టాను. ఇది వైట్ ట్రాన్స్పరెంట్ క్రిస్టల్. అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ పెట్టాను. ఇది పింక్ షేడ్ వస్తుంది. సో ఈ 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి మీకు ఏ క్రిస్టల్ నచ్చితే ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 క్రిస్టల్స్ నచ్చినాయంటే 2 పైల్స్లో కూడా మీకు సందేశాలు ఉన్నాయి, అందుకని మీకు 2 క్రిస్టల్స్ అట్రాక్ట్ అయినాయి అర్థం అన్నమాట. క్రిస్టల్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో సంబంధం లేదు. మే 1వ తేదీ లోపల అని చెప్పినా కానీ ఆ తర్వాత మీరు చూసినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం ఏదో ఇది మోసుకొని వస్తుంది అని అర్థం అనమాట. హ్యాపీగా మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మరి మే 1వ తేదీ లోపల మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ సెలనైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న సందేశం ఏంటి, మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏంటి మే 1వ తేదీ లోపల అనేది ఫస్ట్ మనం చూద్దాం. టారో ద్వారా చూద్దాం. నేను అట్లనే సైమల్టేనియస్గా నేను గైడెన్స్ కార్డ్స్ కూడా తీసుకొని ఒకేసారి రీడింగ్ చెప్తాను మీకు. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న సందేశం, మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 4 of Wands, 7 of Swords, Knight of Pentacles, 7 of Cups అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి డెత్. దాని కింద వచ్చి మనకి 8 of Wands ఉంది. సో 8 of Wands ఉంది అంటేనే ఫాస్ట్గా మన వైపు ఏదో సందేశం వస్తుంది, కమ్యూనికేషన్ మనకు అందుతుంది. ఇది వరకు మనకి తెలియందేదో ఇప్పుడు మనకి తెలియపరుస్తున్నారు, అది కూడా చాలా వేగంగా మన వైపు వస్తుంది. సో ఆ విధంగా వేగంగా, చాలా వేగంగా మీ వైపు ఏదో సందేశం రాబోతోంది అండ్ సందేశం మిమ్మల్ని చేరుతోంది కూడా. సో ఒకేసారి మనము ఈ మెసేజెస్ కూడా తీసేసుకుందాము, మనకి గైడెన్స్ కింద ఏం వస్తున్నాయి అని చెప్పి. ఆ తర్వాత మనం రీడింగ్ చెప్పుకుందాము. ట్రావెల్, బ్యాడ్ హ్యాబిట్స్, లుకింగ్ యూ అప్, క్రయింగ్ ఓవర్ యూ అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి హుక్డ్. సో ఇక్కడ మనకి ఈ గైడెన్స్ కార్డ్స్తో పాటు మనం పైన టారో కార్డ్స్ చూసినప్పుడు నాకేం అర్థమవుతుందంటే, జీవితంలో ఏదో అద్భుతమైన అవకాశం వస్తుంది అన్న కబురు ఈ కార్డ్ మీకు తీసుకొని వస్తుంది. అంటే నేను చెప్పాను కదా, ఇది కమ్యూనికేషన్కి, ఫాస్ట్నెస్కి ఏదో మెసేజ్ అయితే మీకు చేరబోతుంది. ఈ మెసేజ్ ఏంటంటే, మీరు ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణం ద్వారా మీకు శుభవార్తలు లభించబోతున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, లేదు ఏదైనా శుభవార్తలు అందుకోవడం కానీ, లేదు మీరు అనుకుంటున్నది ఇప్పుడు వరకు పూర్తవ్వక ఇప్పుడు పూర్తవ్వడం కానీ, అంటే మంచి రోజులు మొదలవుతున్నాయి. ఇక్కడి నుంచి బెటర్ డేస్ ఉన్నాయి మనకి అండ్ బెటర్ ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేయబోతున్నాము అండ్ వస్తున్న ఆపర్చునిటీస్ని కూడా మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోబోతున్నాము అనేది మనకి ఈ కార్డ్ చెప్తోంది. ఈ కార్డ్తో పాటు మనకి ట్రావెల్ ఉంది కాబట్టి చోటమోటా ట్రావెల్స్ కొంతమంది చేయొచ్చు. అంటే కొంచెం ప్రాణాలు అనేటివి ఉన్నాయన్నమాట. కొంతమందికి అది దూర ప్రయాణం అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే కొంచెం దగ్గర ప్రయాణం అవ్వచ్చు, ఇంకొంతమందికి ఏంటంటే మనము బయటికి ప్రయాణం కాదు, లోపల ప్రయాణం జరుగుతుందన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా మనమేంటి, అసలు మనం ఎందుకు వచ్చినాము, లేకపోతే ఇట్లాంటి ప్రశ్నలు మీకు ఏమన్నా స్పిరిచువల్గా ఉంటే ఆ స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రశ్నలకి మీకు ఇప్పుడు సమాధానాలు దొరకబోతున్నాయి అన్నమాట.
అండ్ ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చింది. సో మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవన్నా కావచ్చు. ఇక్కడ డ్రగ్స్, అడిక్షన్స్, టాక్సిసిటీస్ అని ఇచ్చారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రగ్స్, అడిక్షన్స్, టాక్సిసిటీసే కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ తినడము, టీవీని ఎక్కువ చూడటము, అనవసరంగా సమయాన్ని వృధా కానివ్వడము, ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తానని చెప్పడము, ఇవన్నీ కూడా ఒక విధంగా బ్యాడ్ హ్యాబిట్సే. పెద్దవాళ్ళని తిప్పించి మాట్లాడటము, పెద్దవాళ్ళని అస్సలు కేర్ చేయకపోవడము, రెస్పెక్ట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్సే. సో మనలో ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదన్నా కావచ్చు, అది షుగర్ ఎక్కువ తీసుకోవాలన్న కోరిక కావచ్చు, ఏదన్నా కావచ్చు, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనము నష్టపోతున్నాము. మన బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే మన చెప్తారు కదా, నా వీక్నెస్ అంటారు కదా, మన వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఆ వీక్నెస్ కింద అతి మంచితనం రావచ్చు, అతి ప్రేమ కావచ్చు, లేకపోతే మనకేదన్నా ఒక ట్రాజిడీ అంటే బాధాకరమైన సిచ్యువేషన్ని చెప్పినప్పుడు మనం వెంటనే బాధపడిపోయి వాళ్ళకి ఏం కావాలన్నా మనం చేసేస్తామన్న అలాంటి ఒపీనియన్ వల్ల కావచ్చు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే అది మన బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, మనలో ఈ పాయింట్ టచ్ చేస్తే, ట్రిగర్ చేస్తే మనం ఏమన్నా చేస్తామో అన్నది ఎవరో ఎన్కాష్ చేసుకుంటున్నారు, ఎవరో దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. మీ ఈ చిన్న అదేమంటారు, అది వీక్నెస్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, దీనివల్ల ఏంటంటే ఇంకొకరు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా విధాలుగా దెబ్బతీస్తున్నారు. మీకు రావాల్సిన అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, మీకు రావాల్సిన పేరు వాళ్ళు కొట్టేస్తున్నారు. మీ దగ్గర మంచిగా ఉంటూనే మీ గురించి ఇతరులకి చెడ్డగా చెప్పడం కానీ, మిమ్మల్ని అడుగడుగున మీకు ఆటంకాలు సృష్టించడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సింది మీకు ఆలస్యం అవుతుంది. మీ రొటీన్ దినచర్యలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా సాఫీగా జరగట్లేదు. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి మీ దగ్గర అంటే మీ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చే ఇన్ఫర్మేషనే కాదు, మీ గురించి లైక్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ఇప్పుడు అందరూ ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ, ఇట్లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు కదా. సో ఆ విధంగా కూడా మీ గురించి డీటెయిల్స్ సెర్చ్ చేస్తున్నారనమాట. మీ దగ్గర నుంచి స్ట్రైట్గా ఏదన్నా రాకపోతే, ఇన్ఫర్మేషన్ మీ గురించి నేరుగా తెలియకపోతే, లేదు మీ గురించి నేరుగా తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇండైరెక్ట్గా మీ సోషల్ హ్యాండిల్స్ని అంటే ఇంటర్నెట్ ద్వారా మీ గురించి సెర్చ్ చేసి, మీ గురించి స్టడీ చేసి అండ్ మీ గురించి ఇన్ఫర్మేషన్ని పొందుతున్నారనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు పబ్లిక్ పెట్టుకోకండి. ఒకవేళ మీకు పబ్లిక్ పెట్టుకోకుండా మీరు ప్రైవేట్ పెట్టుకొని ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ లిస్ట్లోనే ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా మీకు నష్టం కలుగుతుందన్నమాట. మీ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం కానీ, మీరు అంటే మన గురించి తెలియకూడని ఇన్ఫర్మేషన్ ఇతరులకి తెలియపరుస్తున్నారు అండ్ మనకి దక్కాల్సింది దానివల్ల ఆలస్యం అవుతుంది. అండ్ మీ రొటీన్ కూడా, మీ దినచర్యల పైన కూడా ఇది బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అంతే కదా, సైకలాజికల్గా మనం ఒకటి అనుకుంటూ ఉంటామో అది జరగట్లేదు. జరిగినప్పుడు ఏమవుతుంది, మనం ఒకలాంటి డిప్రెషన్ లేక, ఒకలాంటి లో ఫేజ్ లేక వెళ్ళిపోతాం. ఏంటి నేను అనుకున్నట్లు జరగట్లేదు. ఎందుకు అనుకున్నట్లు జరగట్లేదంటే ఇట్లాంటి వాళ్ళు కాపు కాస్తున్నారనమాట. అంటే మంచి జరగడం ఇష్టం లేకనో, లేదు ఏదో దుర్బుద్ధి పెట్టుకొని దురాశకు పోతూ ఇలాంటివన్నీ కలగజేస్తున్నారనమాట. సో మీకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి, మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు కరెక్ట్గా వాటిని గ్రాప్ చేసుకోలేకపోతున్నారు, పిక్ చేసుకోలేకపోతున్నారు, సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు మీ ఎనర్జీస్ని హరిస్తున్నారనమాట. ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా కానీ ఇక్కడ చూడండి మనకి 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్ అన్నట్లు చాలా సెలబ్రేషన్ మోడ్లో హ్యాపీగా మీరు ప్రాస్పరస్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే 24 గంటలు మీ పైన పడి ఏడుస్తున్నారనమాట. అంటే మంచి జరగకూడదు, ముందరికి పోకూడదు, ఏదో విధంగా వీళ్ళు నష్టపోవాలి. సో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఏమొచ్చినా కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేక, ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఇచ్చే తప్పుడు సలహాల వల్ల కూడా
మనకి నష్టపోతూ ఉంటామన్నమాట. తెలీదు వాళ్ళు నిజంగానే ఏ ఉద్దేశంతో మనకి చెప్తున్నారు అనేది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే చెడు ఉన్నాయి, మనమేమంటే అంత చెడుగా ఆలోచించలేకపోతున్నాము. ఎందుకంటే మన వీళ్ళ బ్రెయిన్ పొల్యూట్ అయినట్లు పొల్యూట్ అవ్వలేదు కదా. సో అందుకని నమ్ముతున్నారు. నమ్మినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకొని మీ పైన ఇంకా విపరీతంగా అజమాయిషి చూపించడం కానీ లేకపోతే మిమ్మల్ని నష్టపరచడం కానీ జరుగుతుంది. ప్లస్ ఏంటంటే వస్తున్న ఆపర్చునిటీస్ని రైట్ వేలో ఉపయోగించుకోలేకపోతున్నారు, రైట్ సొల్యూషన్స్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో రైట్ పీపుల్ని మీరు మిస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సాడ్, హర్ట్, అప్సెట్ అన్నారనమాట. సో కొంచెం బాధేస్తుంది, బాగా హర్ట్ అవుతున్నారు, అప్సెట్ అవుతున్నారు, అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగట్లేదు అని చెప్పి మీకు ఆ బాధ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ కింద మనకి హుక్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు హుక్డ్ అనే ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తాను అంటే, హీ హుక్డ్ విత్ హర్ అంటారు. అంటే అతను ఆ అమ్మాయితో కమిట్ అయినారు. ఇప్పుడు మనకి పెళ్ళైనప్పుడు దే బోత్ ఆర్ హుక్డ్ అంటారు. అంటే వాళ్ళిద్దరూ పెళ్ళి అనే ఒక కమిట్మెంట్లో వాళ్ళిద్దరూ ఒకటి అవుతున్నారు. లైక్ అంటే వాళ్ళిద్దరూ అక్కడ హుక్డ్ అంటే అది బందీ కాదు, సో టై అవుతున్నారు అనుకోవచ్చు అనమాట మీరు. సో ఆ విధంగా లైక్ అంటే ఇప్పుడు డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఏదో పెద్ద మార్పు జరగబోతుంది. సో ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా మంచి వాటిని అట్రాక్ట్ చేయడం కానీ మంచిగా మీరు లైఫ్ని ముందరకు తీసుకొని వెళ్ళడం కానీ జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఒక మార్పు వస్తుంది. ఇలా జీవితంలో ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఈ ఎనర్జీస్ ఏంటంటే మనకు నష్టం కలిగిస్తున్నాయి కదా. సో ఈ నష్టపరిచే ఎనర్జీస్ నుంచి మనం బ్రైట్ డేస్ మనకి రాబోతున్నాయి. సో ఆ బ్రైట్ డేస్ వచ్చినప్పుడు ఏంటంటే అలాంటి మంచి వ్యక్తుల్ని కానీ మంచి అవకాశాలని కానీ మంచి సొల్యూషన్స్ని కానీ మనం అసలు వదులుకోకూడదు, చేజార్చుకోకూడదు. వాటిని ఎట్లయినా కానీ మనం గ్రాప్ చేసి పెట్టుకోవాలి అనేది మనకి ఈ కార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. చూడండి, ఈ చెట్టు ఇది చాలా సన్న కొమ్మ, ఈ కొమ్మ కూడా ఇట్లా వంగిపోయింది, అయినా కానీ ఏదో విధంగా ఇది పట్టుకొని ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇంకొక విధంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు, చాలా ఫ్రెజైల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇంకా తాకితే పగిలిపోతుందేమో, ఇంక ఇట్లా తాకితే ఇంకా మీరు మీ బాధ తట్టుకోలేక మీరు ఇంకా ఏడవడమో లేకపోతే మీ ఆవేదన వ్యక్తపరచడమో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దాని నుంచి ఇంకా మీరు బయటపడాల్సిన సమయం అయితే వచ్చింది. దాన్ని బయటపడడానికి మీరు ఏమైతే మీకు అవసరమో దాన్ని మీరు ఇప్పుడు ఇంకా మొదలు పెట్టాల్సిన సమయం కూడా వచ్చిందనమాట. అంటే ఇట్లాంటి వ్యక్తుల్ని మనం తెలుసుకోవాలి. ఎవరు మన జీవితంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఎవరు మన గురించి ఇతరులకి ఈజీగా స్ప్రెడ్ చేసేస్తున్నారు, ఎవరు మన పైన డేగ కన్నేస్తున్నారు, ఎవరికి మన గురించి ఇంత విపరీతమైన తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువ ఉంది. సో ఇలాంటివి కొన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి వ్యక్తులని మీరు ఏరిపారేయగలిగితే, ఇలాంటి వ్యక్తుల్ని మీ జీవితంలోంచి తీసేయగలిగితే మీకు మిగతా మొత్తం సాఫీగానే జరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు దేనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ నాకు ఇది 4, 7, ఇది వచ్చి 12, ఇది 7, ఇది వచ్చి 13 కార్డ్ నెంబర్స్. 7 ఎక్కువ రిపీట్ అవుతుంది. సో 7 ఏంజల్ నెంబర్ ఏం చెప్తుందంటే మనకి గుడ్ లక్ మీ తీసుకొని వస్తుంది. అండ్ 777 అనే ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనమాట. మీరు గట్టిగా మీరు నమ్మిన దేవుడికి దండం పెట్టుకోండి దట్ ఇలాంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో నా జీవితంలో వీళ్ళని ప్లీజ్ తీసేసేయండి, సో దట్ నేను హ్యాపీగా నా జీవితంలో ముందరికి వెళ్ళగలుగుతాను. అండ్ ఇది మళ్ళా నెల ప్రారంభం అయ్యే లోపల నా జీవితంలో ఇది జరగాలి, సో దట్ నేను ఈ నెలలో ఏదైతే కష్టపడ్డానో బాధపడ్డానో దేని గురించి అయితే ఎక్కువ ఆలోచించినానో ఇది నాకు వచ్చే నెలకి నేను తీసుకొని పోవాలనుకోవడం లేదు. సో వచ్చే నెల నేను మంచిగా స్టార్ట్ చేస్తున్నాను, సో హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాను, వచ్చే నెల నాకు ఇంకా బెటర్గా ఉండబోతోంది. సో మీరు ఆ విధంగా అనుకొని మీరు నమ్మకంతో మీరు కానీ పూర్తిగా సరెండర్ అయ్యి మీరు ఏదన్నా కోరుకున్నారంటే ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయి. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే నా దినచర్య సక్రమంగా ఉండాలి, నా దినచర్య బాగుండాలి, నాకు వస్తున్న ఆపర్చునిటీస్ నేను మంచిగా ఉపయోగించుకోగలగాలి, నేను సంతోషంగా ఉండాలి,
నా లైఫ్ ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి, నేను హ్యాపీగా నేను అనుకున్న విధంగా నేను నా లైఫ్ని నేను ముందరికి తీసుకొని వెళ్ళాలి. అండ్ నాకేమన్నా పొరపాటున చెడు ఏదన్నా అట్రాక్ట్ అయినా కానీ అది నా నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఈ సెలెనైట్ క్రిస్టల్ వచ్చి అలా చెడుని తీసేస్తుంది. ఈ క్రిస్టల్ పైన మనం ఇంకేదన్నా క్రిస్టల్ పెట్టుకొని కూడా ఛార్జ్ చేసుకోగలుగుతాం. అంటే దీంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అలాంటి క్రిస్టల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ క్రిస్టలే అనుకోండి, ఇక్కడ ఉన్న చెడుని మొత్తము ఈ క్రిస్టల్ తీసేస్తుంది. సో మీరు కూడా ఆ విధంగా మీకు దిష్టి పైన నమ్మకం ఉంటే కంటిన్యూస్గా ఒక్కరోజు తీస్తేనే దిష్టి వెళ్ళిపోదు. ఇప్పుడు కొంతమందికి కంటిన్యూస్గా 7 రోజులు, కంటిన్యూస్గా 11 రోజులు, అట్లా మీరు ఏదన్నా కానీ కంటిన్యూస్గా కొన్ని రోజులు చేయండి. మనకి దీనిపైన డౌట్ ఉంది, మనకు అనిపిస్తుంది ఇట్లుందేమో అని మనకు అనిపిస్తుంది. ఏదైతే అనిపిస్తుందో దానికి మనకు కావాల్సింది మనం కొన్ని రోజులు చేసినాము అంటే అది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఇది స్ఫటిక ఆలం స్టోన్. ఇది కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది. సో ఇట్లా మీకు స్ఫటిక దొరికితే అది చిన్న ముక్క, ఇంత పెద్ద ముక్కలు కాకుండా ఇదోండి ఇక్కడ చిన్న ముక్క ఉంది కదా, ఇట్లా చిన్న ముక్క, ఇట్లా చిన్న ముక్క ఏంటంటే మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోయిన దానివల్ల కూడా ఏమైనా నెగిటివిటీ ఉంటే అది తీసేస్తుంది. సో మీరు కొన్ని రోజులు, అది ఒక 11 రోజులు 21 రోజులు అట్లా మీరు దిండి కింద పెట్టుకొని దాన్ని నిద్రపోయి ఆ తర్వాత కావాలంటే అది పారే నీళ్ళల్లోనో అట్లా మీరు వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఆ దిష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. సో కొన్ని దిష్టిలు ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా కానీ అది మనల్ని వదలవు, అంటే అవి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తా అంటే. సో అలాంటి వాటికి ఏంటంటే మనం కొంచెం ఎక్కువ సమయం పడుతుందన్నమాట. సో ఈ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మీ జీవితంలో మీకు తెలుసో తెలియకో ఎవరో నక్క అయితే దాగి ఉన్నారు. ఆ నక్కని మీరు బయటికి తీసుకొని వచ్చినప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. ఆ నక్క బయటికి రానంత వరకు ఏంటంటే ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఆ నక్కని తీసి పడేస్తే జీవితం సాఫీగా ఉంటుంది. కాబట్టి దానికి మనకి ఏదైతే చర్య అవసరమో దాన్ని మనం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా దట్ ఇప్పుడు వరకు ఇప్పుడు జరగాల్సిన మంచి కూడా జరగట్లేదు, జరగాల్సిన వాటివి కూడా పోస్ట్పోన్ అయిపోతున్నాయి, నాకు రావాల్సింది నాకు టయానికి నాకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీని మనం తీసేయాలి. ఈ ఎనర్జీని చూడండి, మనం ఇప్పుడు ఈ సెలెనైట్ క్రిస్టల్తో మనం ఈ ఎనర్జీని రిమూవ్ చేసేద్దాము. సో సెలెనైట్ క్రిస్టల్ ఏంటంటే మనకి నెగటివిటీని మనకి తీసేస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ ఉంటాయి. సో మీరు ఇండివిజువల్గా కూడా మీరు చేసుకోవచ్చు. సో మీరు అది సాల్ట్ వాటర్ బాత్ రోజు కల్లుప్పు బకెట్లో వేసుకొని స్నానం చేయండి. స్నానం చేస్తున్నప్పుడు నాలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది, నా వైపు వస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. సో నా బాడీ క్లియర్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. నా నుంచి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ నా బాడీకి నా శరీరానికి అటాచ్ అయినా కానీ దీన్ని మొత్తం నేను తీసేస్తున్నాను అని బాగా స్క్రబ్ ఏదన్నా ఉంటే, కాఫీ పౌడర్ షుగర్ కాంబినేషన్ కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో దాంతో బాగా స్క్రబ్ చేసుకోవచ్చు. అది 3 రోజులకు ఒకసారి కానీ అట్లా చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు స్పిరిచువల్ బాత్ కానీ ఏదో ఒకటి మనం చేసి ఇలాంటి వ్యక్తిని అయితే మనం పంపించేయాలన్నమాట జీవితంలోంచి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం టారో ద్వారా మెసేజెస్ తీసుకుందాము. మిమ్మల్ని మే 1వ తేదీ లోపల చేరాలనుకుంటున్న సందేశం ఏమిటి అనే దానికి. అండ్ ఒకేసారి గైడెన్స్ కూడా తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్దాం మనం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న సందేశం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మే 1వ తేదీ లోపల చేరాలనుకుంటున్న సందేశంలో మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 5 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. బ్యూటిఫుల్ కార్డ్స్ అసలుకి. సో ఒకేసారి మనము గైడెన్స్ కూడా కార్డ్స్ తీసేసుకొని ఆ తర్వాత మనం రీడింగ్ని ప్రారంభిద్దాం. మీకు వచ్చిన ఫస్ట్ గైడెన్స్ వచ్చి
ఓకే, సేమ్ షిట్ డిఫరెంట్ డే అని వచ్చింది. హ్యాపీనెస్ హేటర్ వచ్చిన నెక్స్ట్ కార్డు. స్పిరిచువల్ హేటర్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని రీడింగ్ ఓకే 2 కార్డ్స్ అంటే 3 కార్డ్స్ వచ్చినాయి. థీఫ్, ఈగో, ఇంటూ యూ. ఓకే, యాక్చువల్గా రోజ్ క్వార్ట్స్ వచ్చి ది క్రిస్టల్ ఫర్ లవ్ అన్నమాట. సో ఇక్కడ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ ప్రేమలో అసంతృప్తి ఉండడం కానీ ప్రేమలో సందేహం ఉండడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ కార్డ్ ఏంటంటే 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ సేమ్ షిట్ డిఫరెంట్ డే అని వచ్చింది. సో మీరు రోజులు మారాలనుకుంటున్నారు, జీవితం మారుతుంది అన్న ఆశ అనేది మీరు పోగొట్టుకోవడం లేదు. కానీ మీరు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఈరోజు జరిగిందే మళ్ళీ రేపు జరగడం కానీ జీవితంలో లైక్ అంటే ఇది లేదులే, ఇది అయిపోయింది, దీన్ని ఎట్లా ఒకటి మనం అధిగమిస్తున్నాము అనుకున్న దగ్గర మళ్ళీ అది ఏదో ఒకటి రిపీట్ అవుతుందన్నమాట. అంటే మీరు కోరుకోవట్లేదు ఇది రిపీట్ అవ్వాలని, ఇది ఎండ్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ అది ఎండ్ అవ్వట్లేదు, అది మళ్ళా కొనసాగుతుంది. అంటే కష్టము అయిపోయింది, దానికోసం మనం విపరీతంగా పాజిటివ్గా ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి, కానీ అది అక్కడికి అయిపోవడం లేదు. ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఏంటబ్బా నేను అనుకుంటున్నాను అయినా కానీ మళ్ళీ నన్ను అదే ఊపిలోకి తోస్తున్నారు, నేను ఇట్లా కాదు కదా జీవితాన్ని కోరుకునింది, నేను ఇట్లా కాదు కదా ఉండాలనుకుంటున్నది, సో నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ నేను మళ్ళీ అదే ఊపిలోకి ఎందుకు వెళ్తున్నాను అన్న సందేహాలు మీకు ఎక్కువ వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది అంటే యాక్చువల్గా మీరు చాలా సున్నితంగా ఉన్నారు, ప్లస్ చాలా ఎమోషనల్గా ఉన్నారనమాట. మీరేంటంటే అంత మంచి కోరుకుంటారు, అంత మంచి జరగాలనుకుంటారు, అంత అంటే అదే చెప్తున్నాను కదా, చాలా మమకారం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, లైక్ అంటే ఏదైనా కానీ మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తి మీరు. లైక్ అందరూ హ్యాపీగా ఉండాలి, అంత మంచిగా జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ఏదైనా చిన్న చిన్న మంచి జరుగుతున్నా కానీ అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారనమాట. మీరు అందరూ మంచి కోరుకుంటున్నారు, మీరు అందరూ సుఖంగా ఉండాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, కానీ మీ సుఖాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళు కోరుకోలేకపోతున్నారనమాట. లేదు ఇంకొక విధంగా చూస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు హ్యాపీగా లేకపోతున్నాను, నేనెందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను అన్న ఫీలింగ్ కూడా మీలో ఏర్పడుతుందన్నమాట. అంటే ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ ఒక పాయింట్ వస్తుంది కదా, ఏది మనకు జరగనప్పుడు అరే నేను అంతా చేస్తున్నా అయినా నాకు ఎందుకు జరగట్లేదు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్ లేక మీరు ఎక్కువ వెళ్తున్నారనమాట. అండ్ మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నా, మీరు ఎంత ఫైట్ చేస్తున్నా, మీ లోపల ఉన్న ఆ చెడు ఏదైతే ఉందో, ఆ చెడు భావనలు ఏవైతే కలుగుతున్నాయో వాటిపైన మీరు విపరీతంగా పోరాడుతున్నారు. అరే నేను ఇట్లా ఆలోచించకూడదు కదా, ఇట్లా నేను ఆలోచిస్తే ఇది తప్పు అయిపోతుంది కదా, సో నాకు ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు, నేను ఇట్లా ఉండకూడదు అని మీరు ఎంత పోరాడుతున్నా కానీ ఇక్కడ అదే మీరు ఏవైతే స్పిరిచువల్గా మీరు ఏవైతే ప్రాక్టీసెస్ చేస్తున్నారో లైక్ మీకు తెలియకుండానే మీరు విపరీతంగా దేవుణ్ణి ఆరాధించడం కానీ, అంటే తెలియకుండానే ఎందుకన్నానంటే ఒక్కొక్కసారి కోపం పైన కావచ్చు, ఆవేశంతో కావచ్చు, నేను ఇంకా అసలు నేను ఇవేం చేయను, నాకు ఇవేం వద్దు అని కొన్ని రోజులు పక్కకు పెట్టినా కానీ మళ్ళీ ఏంటంటే మీరు యూ గోయింగ్ టు దట్ స్పిరిచువల్ మోడ్ అనమాట. మళ్ళీ దేవుడిని ఆరాధిస్తారు, దేవుడిని ప్రేమిస్తారు, దేవుడి కోసం మీరు చేయాలనుకునేది మీరు చేస్తారు. దేవుడనే కాదు, పక్కనున్న మనుషులే దేవుళ్ళు కదా, మన మనసే దేవుడు కదా. సో మళ్ళీ మనసుని సర్దుకొని పక్కన వాళ్ళని మళ్ళీ ప్రేమించడం కానీ, లేదు మళ్ళీ వాళ్ళపైన మమకారం చూపించడం కానీ, సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒక నిమిషం చాలా పాజిటివ్గా ఉండి ఇంకొక నిమిషం కొంచెం వైరాగ్యం వల్ల కావచ్చు, లేకపోతే అసంతృప్తి భావన ఏదైతే వ్యక్తపరుస్తున్నారో ఇప్పుడు వరకు మనకి ఏదైతే మనం దైవిక కార్యాలు చేసిన దానివల్ల మనకి ఏదైతే మంచి మీరు పోగేసుకుంటున్నారో ఈ అసంతృప్తి వ్యక్తపరిచిన దానివల్ల కావచ్చు, లేదు చెడు భావన ఏదైతే మనసులో కలుగుతుందో దానివల్ల ఏంటంటే మనం బ్యాంక్లో వేసుకున్న ఈ డిపాజిట్లోంచి కొంచెం తీసేస్తున్నారనమాట. సో అది మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇలాంటి సంఘటనలు ఏం జరిగినా కానీ మీరు నమ్మకాన్ని అయితే వదిలిపెట్టకూడదు. మీలో చాలా దృఢ సంకల్పం అనేది ఉంటుంది. మీరు చాలా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే మీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. మీరు అనుకున్న విధంగా మీరు చేసుకోగలుగుతారు. మీకు ఆ పట్టుదల ఉంది. కానీ ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మనకి ఎంత పట్టుదల ఉండి, మనకి ఎంత క్రమశిక్షణ ఉండి, మనం చేయాలనుకునేది చేయాలి అన్న గట్టి భావన ఉన్నా కానీ మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మన ఎనర్జీ వ్యాంపైర్స్ లాగా మన ఎనర్జీని పీల్చేస్తుంటారు. లైక్ ఏదైనా కోల్పోవడం కానీ, దేన్నన్నా పోగొట్టుకోవడం కానీ, అది ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్ అంటే హెల్త్ సహకరించకపోవడం కానీ, వ్యక్తులు సహకరించకపోవడం కానీ, లేదు మనం ఏదో విలువైంది అనుకున్నది దాన్ని దారబోసుకోవడం కానీ, అంటే ఇట్లా ఏదో పోగొట్టుకోవడమో, దేంట్లోనో అసంతృప్తో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత బలంగా ఉన్నా కానీ కొంచెం బలహీనమైన స్థితిలోకి వెళ్తున్నాము. ఈ బలహీన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆవహిస్తున్నాయి అన్నమాట. లైక్ ఈగో కావచ్చు, లేకపోతే ఇట్లాంటివే, లైక్ గర్వం ఎక్కువ అవ్వడం కావచ్చు, విపరీతమైన దూషణ కావచ్చు. సో ఇలాంటివి అవుతున్నాయి. సో ఇవి అయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత మంచి రిలేషన్షిప్ అయినా కానీ ఆ రిలేషన్షిప్ని పోగొట్టుకుంటారనమాట, చెడుపుకుంటున్నారు. ఒక మంచి రిలేషన్షిప్ని కూడా చేతులారా చెడిపేసుకుంటున్నారు అనమాట. సో ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అంటే, డిఫికల్ట్ టైమ్స్ ఉన్నా కానీ, లేదు డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ, లేదు అందరికీ అవుతుంది నాకెందుకు అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఉన్నా కానీ, లేదు ఎవరన్నా మిమ్మల్ని కావాలనే మిమ్మల్ని హర్ట్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నా కానీ, మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు చూడదో, లెట్ గో, ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్. ఎందుకు అంటే ఇది మీ మంచికి అన్నమాట. ఎందుకు మనం మంచి చేస్తున్నాము, మనకి ఇతరులు చెడు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న చెడు వల్ల మన మనసు గాయపడుతుంది. గాయపడిన మనసు ఏమవుతుంది, చంచలంగా మారిపోతుంది. ఈ చంచలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిమిషం ఉన్నది ఒక నిమిషం ఉండదు. సో మనం కూడా వాళ్ళని తిరిగి దూషించడమో లేకపోతే శపించడమో చేస్తాము. ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే డిపాజిట్ పెట్టుకున్నామో ఇప్పుడు వరకు మంచి చేసి దాంట్లోంచి కొంచెం కొంచెం మనము దీనివల్ల పోగొట్టుకుంటున్నాము. పోగొట్టుకున్న దానివల్ల ఏమవుతుంది, మళ్ళా దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ మనకి అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం అనమాట. ఎందుకు అంటే ఎవరైతే స్పిరిచువల్ పాత్లో ఉంటారో, ఎవరైతే దేవుడికి చాలా దగ్గరగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనుషులకి దూరం అవుతారు. వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. వాళ్ళకి సక్సెస్ అంత ఈజీగా రాదు. వాళ్ళు చాలా ఓపిక్గా ఉండాల్సి ఉంటుంది. టైం అనేది వాళ్ళకి చాలా పరీక్షకి లోన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి జరుగుతున్నాయి అంటే మనం దేవుడికి దగ్గరగా ఉన్నాము, మనం ఏదో కార్యం వైపు వచ్చినాము. ఈ కార్యాన్ని మనం చేసుకోవాలి అంటే మన కాన్సన్ట్రేషన్ సడలకూడదు. కాబట్టి ఆయన ఎంతసేపు అయినా కానీ మనల్ని ఒంటరి చేసి ఆయన పైన ఆ కాన్సన్ట్రేషన్ నిలుపుకునేలాగా ఆ పర్పస్ని, ట్రూ పర్పస్ని తెలుసుకొని దాన్ని చేసేలాగా చేస్తుంటారనమాట. ఎప్పుడైతే మనం దాని నుంచి డీవియేట్ అయిపోయి మనం మనుషులు కావాలి, మనుషుల్ని మనం మంచి చేసుకోవాలి, మనుషులతో మనం ఎక్కువ ఇదిగా ఉండాలి, ఇట్లా ఎప్పుడైతే అనుకుంటామో ఆయన ఏం చేస్తాడంటే తెలియకుండానే మనుషుల్ని దూరం చేసేస్తాడు. ఒక్కొక్కసారి అది చాలా కఠినమైన పరిస్థితుల్ని ఏర్పరిచి మరీ మనుషుల్ని దూరం చేసేస్తారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు అవసరమైన వ్యక్తులను అయితే ఆయన టైంకి మన వైపు పంపిస్తుంటాడు. మన కాన్సన్ట్రేషను, మన పర్పస్ని డీవియేట్ చేయకుండా మనం దాంట్లోనే ఉండేలాగా ఎవరైతే మనకి సహకరిస్తూ అంటారో అలాంటి వ్యక్తులు మన చుట్టూరు ఉంటారు. లేదు మనల్ని డీవియేట్ చేసేస్తున్నారు అనుకున్న వ్యక్తుల్ని ఏదో ఒక విధంగా ఆయన దూరం చేసేస్తారనమాట. వాళ్ళ బుద్ధి చూపించో లేకపోతే మీకే వాళ్ళ వైపు అయిష్టం కలిగించో ఏదో విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఒక జర్నీ వైపు అయితే ఒక జర్నీ కోసం అయితే వచ్చినారు. చాలా ఇన్నోసెంట్ సోల్, ప్యూర్ హార్ట్తో మీరు ఒక జర్నీ చేస్తున్నారు. సో ఈ జర్నీలో ఏంటంటే మీకు ఏవైతే ఆటుపోట్లు ఎదురవుతున్నాయో దీనివల్ల ఏంటంటే మీరు చాలా దృఢంగా, చాలా గట్టిగా తయారైనారు. సో ఈ గట్టిగా తయారైన వ్యక్తి ఏంటంటే దేన్నన్నా ఎదుర్కోగలుగుతారు. సో ఆ సాహసం కూడా మీలో వచ్చింది. ఈ ఎదుర్కొంటున్న క్రమంలోనే మనసు లైక్
ఏది మంచి అయితే దాని వైపు సున్నితంగా, ఏది వద్దు అనుకుంటుందో దాని వైపు కొంచెం కఠినంగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్యూటివ్గా తయారన్నారు. మీకు ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ ఇంట్యూటివ్గా తయారైన క్రమంలోనే ఏంటంటే చాలా పరీక్షలకి, ఒత్తిడికి లోన్ అవుతాము. ఈ పరీక్షలు, ఒత్తిడికి మనం లోన్ అవుతున్నా కానీ మనం సడలని అంకిత భావాన్ని ఎప్పుడైతే ఆయన వైపు మనం వ్యక్తపరుస్తామో అప్పుడేంటంటే ఇప్పుడు ఈరోజు జరిగింది రేపు జరగదు. నాకే మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎదురవుతున్నాయి అంటే అలాంటివి ఎదురవ్వకుండా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మనం పూర్తిగా అంకిత భావంతో ఆయనకి మనం పూర్తిగా సరెండర్ అయినాం కాబట్టి. సో అప్పుడు మన జీవితంలో హ్యాపీనెస్ అనేది మల్టిప్లై అవుతుంటుంది, కానీ ఆ హ్యాపీనెస్ని హేట్ చేసే వాళ్ళైతే రారు. అప్పుడు ఇక్కడ స్పిరిచువల్ హేటర్ అంటున్నారు. మీరు ఏదైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసి మీరు ఏదైతే పొందుతున్నారో దాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. మీ జీవితంలోంచి ఈ దొంగలు, ఈగో ఇవన్నీ వెళ్ళిపోయి మిమ్మల్ని ఎవరైతే బాగా పాజిటివ్గా అర్థం చేసుకొని మీతో ఎవరైతే మంచిగా ఉండగలుగుతారో ఇలాంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి పంపిస్తారనమాట. సో ఇలాంటి వ్యక్తులు మన జీవితంలోకి రావాలి. మనం మంచిగా మన జీవితంలో ముందరకు వెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్పస్ ఏంటి మనం తెలుసుకొని మనం చేయాల్సిన పనిపైన మనం అంకిత భావం పెట్టుకొని మనం ఎప్పుడైతే దాన్ని సక్రమంగా చేస్తా అంటామో ఇలాంటి వ్యక్తిని మన వైపు పంపిస్తారు ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఏ దేవుడికైనా చూడండి, ఎవరో ఒకరు తోడు, ఎవరో ఒకరి పైన ఆ డిపెండెన్సీ అనేది ఉంటుంది. శివుడు, పార్వతి, లక్ష్మీనారాయణులు, ఇప్పుడు బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి. సో ఇట్లా మనకి ప్రతి దేవుడికి ఆయన కౌంటర్ పార్ట్ అనేవాళ్ళు ఉంటారు. సో మన జీవితంలో కూడా అట్లనే ఒక కౌంటర్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకోలేదు కదా నేను అంటారు. ఆంజనేయ స్వామి రాముడిని ఆరాధించినంతగా ఏ భర్త ఏ భార్యని ప్రేమించడేమో. సో ఆ విధంగా ఆయన ఏంటంటే ఆయనకి అంకితం అయిపోయినారు. సో ఎవరో ఒకరి వైపు మనం అట్లా అంకితం అయిపోవడమో లేదు ఐక్యమైపోవడమో జరుగుతుంది. సో మీ పైల్లో కూడా అదే ఉంది. మీరు అంకితం అవ్వడమో ఐక్యం అవ్వడమో జరుగుతుంది. కాకపోతే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఎవరైతే మన ఎనర్జీస్ని తీసేసుకుంటున్నారో లేదు ఎవరి వల్ల అయితే మన ఎనర్జీస్ని మనం నష్టపరుచుకుంటున్నామో వీటినన్నిటిని, అంటే ఇప్పుడు ఒక పెద్ద ట్యాంక్ ఉంది, దాంట్లో నీళ్ళు నింపుతూ వస్తున్నారనమాట. ఈ నీళ్లు తెలియకుండానే ఎక్కడి నుంచో లీకేజ్ ఉంది. ఈ లీకేజ్ ఎక్కడి నుంచి ఉంది? ఆ పెద్ద ట్యాంక్కి ఎక్కడో ఒక చిన్న బొరకో 2 బొరకలో ఉన్నాయి. ఫస్ట్ మనం ట్యాంక్లో నీళ్లు నింపేదానికి ముందర ఆ బొరకల్ని మనం ఎంసీలేసి కవర్ చేసుకోవడమో లేదు ఆ ట్యాంక్నే ఇంకొక కొత్త ట్యాంక్తో మార్చుకోవడమో చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే నీళ్లు నింపుతూ వస్తామో అవి లీక్ అవ్వవు. ఇక్కడ లీకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ లీకేజెస్ని ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళని నింపడం మొదలు పెట్టినారనుకోండి మీకే ఉంటుంది. ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక నెల అయిపోయింది, ఇప్పుడు వరకు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నాము, ఇంకొక నెల మొదలవుతుంది. ఈ మొదలైనప్పుడు మనము ఒక మంచి థాట్ ప్రాసెస్తో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనమంతా మంచిగా మనం పొందగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఆ బొరకలు ఏంటి, అవి ఎక్కడ మీ నీళ్ళు లీక్ అవుతున్నాయి అనేది మీకు అర్థమైంది కదా. ఈ లీక్ ఎందుకు అవుతుంది, నాకెందుకు జరగట్లేదు, నాకెందుకు ఇట్లా అవుతుంది, లేకపోతే నన్నెందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నారు. సో నేను ఇక్కడ నేను అనేది లేదు. నేను అంటే అహం, నేను అంటే ఈగో. సో నేను అనేది లేదు. ఆ అహాన్ని తీసేసినప్పుడు మట్టికే మనం ఏమన్నా పొందగలుగుతాం, మనం ఏమన్నా సాధించగలుగుతాం. సో ఫస్ట్ ఆ అహాన్ని తీసేసేయండి. జీవితంలో ఒక మంచి ప్రాణాన్ని మళ్ళా మొదలు పెట్టండి. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పరిస్థితుల్ని మీరు ఆకర్షించండి. ఇలా ఎవరైతే మనల్ని ఇట్లా హేట్ చేస్తున్న అదే హ్యాపీనెస్ హేటర్ అని చెప్పి ఎవరైతే హ్యాపీగా ఉన్నారో ఓర్వలేకపోతున్నారో ఇలాంటి వాళ్ళని జీవితంలోంచి తీసేయండి అనేది ఈరోజు మీకు వచ్చిన సందేశం. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.